కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పులి కామేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు. ఇక కూటమి బలంగా కొనసాగాలంటే జనసేన పార్టీ మరింత దృఢంగా ఎదగాలని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక అండ అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, అలాగే ఎంపీపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు మన సభ్యత్వం ద్వారా మనం నిరూపించుకున్నట్లయితే, మన సభ్యత్వాన్ని నిరూపించుకున్నట్లయితే రేపు స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల్లో మనం సెంట్రల్ ఆఫీస్ లో కూర్చొని మీరు ఆ సభ్యత్వాలు ఉన్నాయి, మేము జనసేన బలం పెరిగింది, తప్పకుండా మాకు ఎంపీటీసీ ఎక్కువ కావాలి, ఎంపీటీసీ కావాలి, ఎంపీపీ కావాలి, కౌన్సిలర్లు కావాలి అనేటువంటి విషయాన్ని మనం అడగడానికి ఇది ఒక పునాది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని విధంగా కేంద్రం దగ్గరికి వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చొని కొన్ని వేల కోట్ల రూపాయలు పంచాయతీ నిధులు తీసుకొచ్చారు. మనం చాలా రోడ్లు వేసుకున్నాం. మరి అదే రకంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, వాటి గురించి కూడా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దొంగ రోడ్ల గురించి విషయం ఉంది, ఆయన కుల కృష్ణ దాని గురించి అందరికీ కూడా మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు అని చెప్పేసి ఒక గుర్తింపు ఇచ్చారు. అంటే వీర మహిళలే జనసేన పార్టీకి ఒక శక్తి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఈ పెనమలూరు నియోజకవర్గంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు స్వాతి గారు కూడా చెప్పాలంటే ఒక మహిళ పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జనసేన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదా కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఒక జనసైన్యం అలాగే వీర మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఎక్కువ సభ్యత్వాలు చేస్తే జనసేన పార్టీని ఏ రకంగా బలపరుచుకోవాలి, మునుముందు జనసేన పార్టీ అభివృద్ధి చెందితే కూటమికి ఏ రకంగా లాభం, ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండాలి అంటే మొట్టమొదటిగా మా పార్టీ కూడా మేము బలపరుచుకోవాలి, మనం బలపడాలి, తర్వాత కూటమి బలపడాలి. ఆ దిశలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు